2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి, జాబ్ సాధించండి. అసలు ఉచిత బస్సు ప్రయాణం కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక్కొక్క హామీని అయితే అమలు చేసుకుంటూ వస్తుంది. అందులో భాగంగా ఉచిత బస్సు ప్రయాణం అన్నది అసలు నిజంగానే అమలు అవుతుందా, ఇది కేవలం మాటలు మాత్రమేనా అనే సందిగ్ధంలో చాలా మంది ఉండేవారు. బట్ ఇప్పుడు అది నిజంగానే అమలయ్యింది. ఎంతో మంది మహిళలు అయితే ఆనందాన్ని వ్యక్తపరుస్తున్నారు. నేనైతే వైజాగ్ ఆర్టీసీ కాంప్లెక్స్ లో ఉన్నాను. మన దగ్గర రోజు చాలా మంది లేడీస్ కి ఎంతో ఇచ్చేస్తున్న కండక్టర్ గారు అయితే ఉన్నారు. ఆమె మాటల్లోనే అసలు ఎలా ఉన్నదనేసి అడిగి తెలుసుకుందాం. మేడం హాయ్. మేడం హాయ్ మేడం అసలు చెప్పండి. చాలా మంది అయితే ఇప్పుడు ప్రెసెంట్ ఇది వరకు ఉండేది వేరు సినారియో, ఇప్పుడు సినారియో కంప్లీట్ గా మారింది 15th నుంచి. మీరు డైలీ డ్యూటీలో ఎంతో మంది లేడీస్ ని చూస్తారు. అసలు ఎలా ఉంది అసలు ఉచిత బస్సు ప్రయాణం అనేది, వాళ్ళు ఎలా ఫీల్ అవుతున్నారు? చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. నెక్స్ట్ ఏంటంటే డైలీ వర్క్ వెళ్ళే వాళ్ళు చాలా హ్యాపీ అవుతున్నారు. వాళ్ళైతే డైలీ వేజ్ అమౌంట్ కి వెళ్తారు కదండి పని చేయడానికి, వాళ్ళైతే మాత్రం చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. నెక్స్ట్ ఏంటంటే చాలా వరకు రెస్పాన్స్ అయితే బాగుంది వాళ్ళకి. కాకపోతే మాకు కొంచెం కోఆపరేట్ చేస్తే ఇంకా బాగుంటుంది. చాలా మంది ఏంటంటే జెరాక్స్లు తేవడం, నెక్స్ట్ ఏంటంటే మొబైల్లో తేవడం. మాకు రిస్క్ ఏంటంటే మొబైల్లో తెస్తారు మేడం, అది ఛార్జింగ్ అయిపోయి మొబైల్ ఆగిపోయిన పక్షంలో మాకు చెకింగ్ అయ్యేటప్పుడు ఏమవుద్దంటే మేము కేసుల్లో ఇన్వాల్వ్ అవ్వాల్సిన పరిస్థితి వస్తుంది. అలా కాకుండా వాళ్ళని ఏంటంటే మేము కార్డుల రూపంలో అయితే ఆధారు, లేదంటే నెక్స్ట్ వాటర్ ఐడి కార్డు, ఏదైనా మాకు కార్డు రూపంలో వస్తే మాకు చెకింగ్ ఆఫీసులు వచ్చినప్పుడు కూడా మాకు ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉండవు. అందుకని చెప్పి మేము చెప్తున్నాం. కానీ చాలా వరకు ఏంటంటే మొబైల్లో పట్టుకొని రావడం, జెరాక్స్లో ఫేస్ ఐడెంటిఫికేషన్ లేకపోవడం, ఇటువంటివన్నీ చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఉంటున్నాయి అన్నమాట. మిగతా అంతా ఓకే, వాళ్ళు హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. మా డ్యూటీ అంటే కామన్ కదా, అది కామన్ గానే అయిపోతుంది డ్యూటీ. వాళ్ళు ఏంటంటే వాళ్ళు అమౌంట్ ఇస్తే టికెట్లు ఇస్తున్నాం, ఇప్పుడు ఏంటంటే వాళ్ళ ఆధార్ కార్డు చూపిస్తే టికెట్లు ఇస్తున్నాం, అంతే వేరియేషన్, అంతకన్నా ఏం లేదు. కానీ అంటే ఇది వరకు ఉండేటప్పుడు జనాలు ఎలా ఉండేవారు, ఇప్పుడు ఫ్రీ బస్ వచ్చిన తర్వాత ఫ్లోటింగ్ ఎలా ఉంది? ఫ్రీ బస్ వచ్చిన తర్వాత ఫ్లోటింగ్ ఎక్కువే ఉంది మ్యామ్. నార్మల్ గా అయితే ఆటోలకి వాటికి వెళ్ళిపోయే వాళ్ళు ఏదైనా అమౌంట్ ఇవ్వడమే కదండి. ఫ్రీ సర్వీస్ వచ్చేసరికి బస్సు ఎక్కడం కోసం అనే చెప్పి ఉంటున్నారు వాళ్ళు. ఇక్కడ నుంచి ఇక్కడికి జస్ట్ మనకి ఏంటంటే కాంప్లెక్స్ ఎక్కి సీతంపేట దిగుదామన్నా సరే వాళ్ళు బస్ కోసమే వెయిట్ చేస్తున్నారు. ఆటోలు అయితే ఎక్కడం లేదు లేడీస్. ఆంధ్రప్రదేశ్ రవాణా సంస్థ బాగా ఒక విధంగా ఇప్పుడు బాగా జనాలందరూ ప్రజలందరూ ఉపయోగించుకుంటున్నారని చెప్పాలి. మేడం బాగా ఉపయోగించుకుంటున్నారు. వాళ్ళు హ్యాపీగానే ఫీల్ అవుతున్నారు. ఓకే, వాళ్ళు హ్యాపీగా ఉంటే మనం హ్యాపీగా ఉండదు. కొంచెం ఓపిక్ గా చేసుకుంటే అంతా సాఫీగానే వెళ్ళిపోద్ది. కొంచెం వాళ్ళు కూడా మాకు కోఆపరేట్ చేయాలి. మేము కూడా కొంచెం కోపం తగ్గించుకొని మేము ఓపిక్ గా చేసిన రోజు మాత్రం ఎటువంటి గొడవలు కానీ ఏమీ ఉండవు మేడం. కాఫీగానే అయిపోద్ది ఉద్యోగం అన్నది. ఏమైనా వాళ్ళు ఏమైనా మమ్మల్ని తేడాగా మాట్లాడి మేమంటే మేడం కావాలని ఎవరు అన్నారు. పబ్లిక్ సర్వీస్ అనేసరికి రకరకాల మనుషులు ఉంటారు. వాళ్ళు ఏంటంటే వాళ్ళు మా మీద వాళ్ళేదో కోపం చూపించి వాళ్ళు ఇష్టం వచ్చినట్టు మాట్లాడేటప్పుడు మేమేంటంటే ఒక్కొక్క టైంలో తప్పదు. ఎంత ఓపికగా ఉందా అన్నా సరే, ఇంత మందిని లీడ్ చేయడం అంటే కష్టం కదా మేడం. 100 మందిని మేము లీడ్ చేసుకొస్తున్నాము, ఇంట్లో ఫ్యామిలీని లీడ్ చేసుకొని వచ్చి. దానివల్ల కొంచెం వాళ్ళు మాకు సపోర్ట్ గా ఉండి మేము కొంచెం కోపం తగ్గించుకొని వెళ్ళిపోతే అంతా తాఫీగానే వెళ్ళిపోద్ది. ఓకే, థ్యాంక్ యూ. అంటే ఒక మహిళ అయ్యుండి అంటే మీరు ఇంట్లో పనులు చేసుకుంటూ బయట అన్నది నిజంగానే టఫెస్ట్ థింగ్ మేడం. అంతే, అంతకన్నా ఏం లేదు. మాకు ప్రాబ్లమ్స్ ఉంటాయి కదా మేడం, మీకు తెలుసు కదా. ఫ్యామిలీ లేడీస్ అంటే ఎలా ఉంటది ఇంట్లో పిల్లలతో, అది కూడా. వీళ్ళు ఏంటంటే రకరకాల మనుషులు ఉంటారు మేడం. కాకపోతే వాళ్ళతో మనం ఏంటంటే వీళ్ళు ఇంతేలే అని చెప్పి మనం కూడా ముందుకెళ్ళిపోవాలి. ఇంకా వాళ్ళతో డిస్కషన్ అనేది అనవసర విషయం. అది వాళ్ళు ఎక్కి దిగేస్తూ ఉంటారు. మేమేమో 8 hours 16 hours డ్యూటీలు చేస్తూ ఉండాలి ఏంటంటే. అందువల్ల మాకేది ఇబ్బంది తప్పితే వాళ్ళు బాగానే వెళ్ళిపోతుంటారు. అందువల్ల ఏంటంటే అలా వెళ్ళిపోవడం, ఇంకా అంతకన్నా చేసేది ఏం లేదు. మేడం మీదైతే విధి నిర్వహణలో చాలా ఎక్కువగా బస్సు ప్రయాణం చేసేది మీరే ఒక విధంగా. ఎలా ఉంది అసలు ఇప్పుడు? అంటే ఎక్కువగా లేడీస్ అయితే ఫ్రీ బస్ కదా, వాళ్ళు ఎలా ఉంది ఇది వరకు మీద? ఇదివరకు మీద బాగా ఫ్లోటింగ్ ఎక్కువ ఉంది. ఓకే, అంటే ఇప్పుడు నార్మల్ గా అయితే మనకి కాలేజ్ స్టూడెంట్స్ అయితే కాలేజ్ బస్ నార్మల్ వాళ్ళకి మీరు ఏదైనా ఐడి ప్రూఫ్ అలా స్టూడెంట్స్ కూడా టికెట్స్ అండి. వాళ్ళు అందరూ ఇప్పుడు పాస్లు అయిపోయాయి కదా, కొంతమంది రెన్యువల్ చేయించుకోవట్లేదు, వాళ్ళకి టికెట్స్ ఇవ్వాలి. టికెట్స్ అంటే ఇప్పుడు మరి వాళ్ళకి ఏదైనా ఐడెంటిటీ కార్డు అలా
ఎవరైనా ఆధార్ కార్డే ఆధార్ కార్డు. లేకపోతే ఏదో ఒకటి ఓటర్ ఐడి కానీ రేషన్ కార్డ్ కానీ రేషన్ ఏదో ఒకటి ఐడి గవర్నమెంట్ ఐడి ప్రూఫ్. గవర్నమెంట్ ఐడి ప్రూఫ్ అంటే ఫోన్ లో ఉంటే సరిపోతుందా, డైరెక్ట్ గా నేరుగా పట్టుకోవాలా? ప్రస్తుతానికి ఇలాగే యాక్సెప్ట్ చేస్తున్నాం కానీ ముందు ముందు మనకి కంపల్సరీ ఆధార్ అవన్నీ ప్రస్తుతానికి మామూలుగా యాక్సెప్ట్ చేస్తున్నాం కానీ ముందు ముందు కంపల్సరీ ఒరిజినల్ అన్ని ఉండాలి. ఒరిజినల్ అన్ని ఉండాలి. ఒరిజినల్ బై హ్యాండ్ ఉండాలి కంపల్సరీ. ఇప్పుడు కొత్త కాబట్టి యాక్సెప్ట్ చేయమన్నారు కానీ కంపల్సరీ తెచ్చుకోవాలని చెప్తున్నాం అందరికి. అది కంపల్సరీ తెచ్చుకోకపోతే మరి ముందు ముందు ఎవరు. ఓకే, ఎక్కువగా ఏ వయసు వాళ్ళు ఎక్కువగా రోజు ప్రయాణిస్తున్నారు? ఎక్కువగా అంటే మాక్సిమం మీరు చాలా ఎక్కువ ఉంటారు కదా, ఎక్కువగా ఇది ఎవరికి ఉపయోగకరంగా ఉంది? ఎక్కువ ఏ వయసు వాళ్ళు? టోటల్ అందరూ అండి, చిన్నపిల్లలు తప్ప అందరికి అందరూ ఒకే విధంగా ఎక్కుతున్నారు. ముసలి వాళ్ళ దగ్గర నుంచి పెద్దవాళ్ళ దగ్గర నుంచి అందరికి ఇంకా అందరూ తిరుగుతున్నారు. ఎన్నాళ్ళు అయితే పెద్దవాళ్ళు ఎక్కువ తిరిగేవారు, సీనియర్ సిటిజన్స్ లేకపోతే మిడిల్ ఏజ్ వాళ్ళు తిరిగేవారు. ఇప్పుడు అందరూ తిరుగుతున్నారు, పిల్లలు స్టూడెంట్స్ అందరూ. అంటే వాళ్ళ కాలేజీ కాబట్టి వాళ్ళ కాలేజీ డైలీ వెళ్తారు కాబట్టి. అంటే ఇప్పుడు మరి అందరూ ఎక్కువ హ్యాపీగా ఎక్కువ ఫీల్ అవుతున్నారా? హ్యాపీ నవ్వుతా చాలా సరదాగా ఎక్కుతున్నారు. బస్సు ఎక్కాలంటే భయపడేవారు, ఇప్పుడు సరదాగా ఎంత ఫ్లోటింగ్ అయినా ఎక్కేస్తున్నారు. నాలుగు బస్సు ఎక్కాలంటే ఈ బస్సు ఎవరు ఎక్కుతారు అనుకుండేవారు, అలాంటిది ఇప్పుడు చాలా చక్కగా ఎక్కుతున్నారు. ఉచిత బస్సు పథకం వచ్చిన తర్వాత చాలా మంది మహిళలు అయితే వాళ్ళ ఆనందాన్ని వ్యక్తపరుస్తున్నారు. అందులో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది కండక్టర్ల కోసం. కండక్టర్లు ఇంట్లో పనులు ఎంతైతే చేసుకుంటూ బయట ఓపికగా నిజంగానే 8 గంటలు 16 గంటలు వర్క్ చేస్తూ కండక్టర్ గారితో ఇప్పుడే మనం మాట్లాడున్నాం, చాలా చక్కగా చెప్పున్నారు వాళ్ళ యొక్క ప్రాబ్లమ్స్. అంటే వాళ్ళు మాకు సపోర్ట్ చేయండి, మేము మీకు ఓపికగా చేస్తాము ఏదైనా చెప్తున్నారంటే జస్ట్ కొందరు జెరాక్స్లు తీసుకొస్తున్నారు, ఒరిజినల్ ఆధార్ కార్డ్ తీసుకొని రావట్లేదు. మాకు అవి కొంచెం అవి సపోర్టివ్ గా ఉంటే మేము చాలా ఓపికగా చేయగలం, మేము కూడా మాకు మా డ్యూటీలో మీరు మాకు సపోర్ట్ చేయండి, మేము మీకు ఇదిగా ఉంటాం అనేసి అయితే కండక్టర్ గారు చాలా చక్కగా చెప్పున్నారు. ఈ విధంగా మహిళలందరూ కూడా ఉచిత బస్సు పథకాన్ని ఉపయోగించుకుంటూ ఒకరికి ఒకరు మహిళలు మనం తోడ్పాటునిచ్చుకుంటూ ఒకరికొకరు మనం సహకరించుకుంటూ ముందుకు సాగుదాం. మరిన్ని అప్డేట్స్ కోసం స్టే ట్యూన్ టు సుమన్ టీవీ వైజాగ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.